హాయ్ ఫ్రెండ్స్, ముందుగా గిన్నెలో పాలు పోసి పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఈలోపు ముంజులు తీసుకొని చక్కగా పైన తొక్కంతా తీసేసుకోవాలి. చిన్నగా మొత్తం నిదానంగా తొక్కు మొత్తం తీసుకోవాలండి. ఈ తొక్కు తీసిన ముంజుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈలోపు పాలు కాగుతాయండి. పాలల్లో బెల్లం వేసుకోవాలి. ఓ పక్కన బాండీలో చిన్న బాండీ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేపుకోవాలి. ఇప్పుడు పాలు మరిగిపోయాయండి, బాగా కాగాయి. బెల్లం వేసిన పాలు కరిగాయి. దీంట్లో యాలక్కాయ పౌడర్ వేసుకోవాలి, లేదా యాలక్కాయలు వేసుకోవాలి. ఈ మనం జీడిపప్పులు కూడా దాంట్లో వేసేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఈ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు పాయసం రెడీ. టేస్టీగా బెల్లంతో ముంజుల పాయసం రెడీ అండి. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.